అందరికీ శనార్థులు కిరాక్ వార్తలకి స్వాగతం. ఇగనుల్లా రోజు లెక్కనే మంచి మంచి వార్తలైతే మీకోసం పట్టుకొని వచ్చిన. ఇక పెద్ద పెద్ద సభలు జరిగినాయే, వాళ్ళ మాట వీళ్ళొక మాట, పతిపచ్చ పొల్లు అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళ వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇగో ఆ ముచ్చట్లన్నీ ముందుగాల చెప్తా గానీ ముందుగాల అయితే పెద్ద అర్థలేవో చూసుకుందాం. బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్న రజతోత్సవ వేడుకలకి జనాలతోని కలొచ్చింది. ఆ విజువల్స్ చూస్తే అట్లనే ఉన్నది. ఇందిరమ్మిళ్ళ దరఖాస్తుల గివీళ్ళు అనర్హులు అని చెప్పింది ప్రభుత్వం. ఇక ఇంతమంది ఉన్నారట అండ్లా. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాల గిట్లా మార్పులు చేసినారు. కేసీఆర్ కు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గట్టిగానే ఇచ్చిండు కౌంటర్. పాకిస్తాన్ కి ఇచ్చి పడేసిన అసదుద్దీన్ ఓవైసీ. రజతోత్సవ సభకి భూములిచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు. ఇక మీ పొలాల గట్లు పోతే మాది బాధ్యత, మళ్ళా సెట్ చేస్తాం. అవ్వ కొడుక ఎంతమంది జనం, గంతమంది గన్ని కోట్ల మంది వస్తారా. ఇక నిన్న రజతోత్సవ వేడుకలు జరిగినాయి కదా, అదే ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నారు కదా. అయితే గంతమంది వచ్చినారు. ఇంకా విజువల్స్ అవ్వోటి ఇవ్వోటి చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నదో. ఏడ చూసినా ఆ పింక్ కలర్ జెండాలే కనిపించినాయి. అటు చుట్టుపక్కలనే కాదు మొత్తం తెలంగాణ అంతా పింకే కనిపించింది. ఇక ఒక్కటేసారి ఇట్లా కనిపించేసరికి జనాలంతా ఆగమైనారా అని అనుకున్నారు. అది కాదు, పతిపచ్చ పొల్ల ఆగమైళ్ళట. ఇక మమ్మల్ని అందరినీ చూస్తే గిట్లనే భయపడాలి వాళ్ళు అని కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించే మాట్లాడబట్టిళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఇక ఆడికైతే డ్రోన్ విజువల్స్ అని ఇవ్వని మంచిగానే చేసినారు. కానీ కేసీఆర్ సార్ కూడా ఎప్పుడు గిన్ని రోజులు సంది మాట్లాడినోడు ఇవాళ గా ముచ్చట కూడా మాట్లాడిండు. ఇప్పుడు బగ్గ వైరల్ అవుతున్నాయి. ఇక నిన్న మాట్లాడి ఇలా చక్కర్లు కొట్టబట్టే ఆ ముచ్చట్లన్నీ మొత్తం కాంగ్రెస్ని కడిగి పడేసినట్టే అడిగిండు. ఇక ఎండ్ ఆఫ్ ద ముచ్చట, నేనైతే మళ్ళీ అధికారంలోకి వస్తా, ఆ చైర్లో కూర్చుంటా, మీ దిక్కే మాట్లాడతా అని షురుగా చెప్పినాడు. ఈ ఒక్కసారి ఆ విజువల్స్ అవి ఇవన్నిట్లున్నాయో చూడులి. నిన్న వరంగల్ కాడ ఎల్కతుర్తిలో జరిగిన రజతోత్సవ సభకి ఎంత మంది వచ్చిలరో. అసలు గ్రాండ్ సభకు వచ్చిన విజువల్స్ ఒక్కసారి మీరు చూడుల్లి. ఇక కళ్ళే సరిపోవు. ఒక్కలా ఇద్దరా కోట్ల మంది జనాలు అత్తిరి. ఇక కేసీఆర్ విలుసుడితోనే గింత మంది వచ్చినారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బగ్గనే సంబరపడబట్టిలు. మళ్ళా సభల మాట్లాడొక్కటేనా, అటు కాంగ్రెస్ ని ఉతికారేసినట్టే మాట్లాడిండట. ఏ కేసీఆర్ స్పీచ్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నదాయే. ఇక అది వినడానికన్నా జనాలు అత్తరు కదా, అందుకే గింతమంది వచ్చిల్లట. మళ్ళా అధికారంలోకి వచ్చేది మేమే అని బల్లగుద్ది చెప్తున్నాడట కేసీఆర్ సారు. ఇవన్నీ ముందే చెప్తే అయిపోవు కదా, ఇప్పుడు చెప్తారేమో. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అని ఎంతగానో సంబరపడతాళ్ళు అందరూ. మధ్యలో వచ్చి నడిమిట్లకి ఇవన్నీ చెప్తే కరెక్టేనా చెప్పుల్లి. గదేనుల్లా ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి ఎంతమంది అనర్హులో వాళ్ళ లిస్ట్ అంతా తీసిల్లట. మళ్ళీ అదే కాదు, ఏ ఇంటికైతే ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి ఇల్లే రాదట. ఇంకా 60 గజాలనే ఇల్లు కట్టుకోవాలట. ఇట్లా బగ్గనే రూల్స్ పెట్టిల్లు. ఇక నడిమిట్లు వచ్చి ఇవన్నీ చెప్తే జనాలందరూ ఆగం కాబట్టి. అయ్యా ఈ రూల్స్ అన్ని ముంగల్నే చెప్పాలి కదా, అప్లై చేసుకున్నాడు అయిపోయినాక చెప్తారు. ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తుదారులకు 53.3% మందికి అనర్హులని తేల్చి చెప్పింది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ళ కోసం కాంగ్రెస్ పెట్టిన కొత్త రూల్స్ అట గియ్యి. ఇందిరమ్మ ఇల్లు 60 గజాల లోపే కట్టుకోవాలట. బ్యాంకుల 50,000 కంటే ఎక్కువ క్రాప్ లోన్ ఉంటే అనర్హులట వాళ్ళు. కుటుంబం మొత్తానికి 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే వాళ్ళు కూడా అనర్హులేనట. కుటుంబంలో ట్రాక్టర్ ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు పథకానికి అనర్హులే అని చెప్పవాటిల్లు. ఇందిరమ్మ ఇల్లు కోసం 77.18 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వాళ్ళల్లా 41.15 అంటే దాదాపుగా గింత మంది లక్షల మంది అనర్హులుగా తేల్చి చెప్పింది ప్రభుత్వం. మరి ఈ మాత్రం దానికి ఎందుకు ఇచ్చినట్టు ఈ పథకం అని అనుకోవట్టిల్లు జనాలు. ఇగోనుల్లా మొన్న పహల్గంలా గంతమంది అమాయకులను చంపేసినారు ఈ పాకిస్తాన్ వాళ్ళు అని ఎంతగానో తిట్టుకున్నాం కదా. ఇక మన కాడున్న అసరుద్దీన్ కూడా గదే ముచ్చటి చెప్పిండు. అయితే పాకిస్తాన్ వాళ్ళు మా భారతీయులల్లో ఎంతమంది అమాయకులను చంపేసినారు ఏం కథ అని అడగబట్టిండు. ఇక మనం ముత్తగానైతే ముస్లిం వాళ్ళు అందరంతే, ఈ మన భారతదేశంలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళ దిక్కే మాట్లాడతారు, వాళ్ళు కూడా పాకిస్తాన్ సంతతే కాబట్టి వీళ్ళని కూడా నమ్మేటట్లేదు అనే కదా మన అందరం అనుకోబడుతుంది. ఇక ఇప్పుడు అట్లా లేదట. అసరుద్దీన్ ఏమంటున్నాడంటే, ఎక్కడున్నా దోలాడు మరి చంపుతాం, ఆడ అమాయకులను ఎట్లా చంపేస్తారు అని గట్టిగానే అడగబట్టిండు. ఒక్క పారి ఏమేమన్నాడో ఈనుల్లి. ఓర్ని పాకిస్తాన్ గట్టిగానే హెచ్చరిస్తున్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ.
పాకిస్తాన్ ఐఎస్ లాంటిదట. పాకిస్తాన్ అమాయకులను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదు అని అంటాండు. పాకిస్తాన్ ఉగ్రవాదులు నా భారతదేశంలో అమాయకులను చంపేసినారు, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉంటే మేం భయపడం అని గిట్లనే మాట్లాడుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. అయితే ఏం చేస్తాడా అంటే, నేను ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటా, నేనెందుకు క్షమించాలి వాళ్ళని, నాకు ముస్లిం సహోదరులే కావచ్చు వాళ్ళు, కాకపోతే నా భారతదేశం జోలికత్తే నేను ఎందుకు ఊకుంటా అని మాట్లాడుతున్నాడు. ఇగనుల్లా నిన్న రజతోత్సవ వేడుకలు జరిగినాయి కదా, బీఆర్ఎస్ పార్టీలు చేసుకున్నది. అయితే దాని గురించి అందరూ మాట్లాడబట్టిండు. గట్లనే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్ కూడా గదే మాట్లాడబట్టిండు. ఏమనంటే కేసీఆర్ స్పీచ్ అంట కొత్త సీసాల పాత సార లెక్క ఊసూరు అనిపించిందట. ఏంది గింత మాట అన్నాడు అని అనుకుంటాలా. అయితే కేసీఆర్ సార్ అంట ఏదో ఆయన పార్టీని పైకెక్కించుకోవడానికి ముంగటున్న బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని అట్లా తప్పుదోవ పట్టించుకుంటా మాట్లాడబట్టిండు. కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా ఏం లేదట, లోపటంతా డోల్లా అన్నట్టే మాట్లాడిండు. ఒక్కసారి ఏమేమన్నాడో ఇన్నుండి. కేసీఆర్ సార్కు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గిట్లా కౌంటర్ ఇచ్చిండు. కేసీఆర్ స్పీచ్ అట కొత్త సీసాల పాత సార లెక్క ఉసూరు అనిపించిందట. స్వయం డబ్బా పరిణిందా తప్ప మీ దాంట్లో ఏం లేదు కేసీఆర్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు, మీరెక్కడున్నారు? మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఏం లేరు. నిన్న హైదరాబాద్ లో జరిగిన భారత్ సమ్మిట్ లో జరిగిన హైదరాబాద్ రెజల్యూషన్ కు అర్థం మీకు తెలుసా? మీకు ఎరికేనా అసలు? జస్టిస్ ఫర్ వాట్ అనే విషయంలో అంతర్జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని పొగుడుతా అంటే మీకు మీ నాయకులకు సోయే లేకుండా పోయింది కదా. మీ ఒక్క స్పీచ్ కోసం ఎడ్ల బండి అని మీ పార్టీ నాయకులను హింసించి తిప్పలు పెట్టినారు. తెలంగాణను ఎక్కడికో తీసుకుపోయినా అని అంటాళ్ళు. ఏం తీసుకుపోయిలో ఏమో. 7 లక్షల కోట్లు ఎట్లా అప్పు చేసింది నువ్వు మర్చిపోయినా తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కేసీఆర్ రాష్ట్రానికి ఆర్థిక విధ్వంసం చేసి అధోగతి పాలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి సంరక్షకుడిగా ఉన్నాడు. మీరు చేసిన పథకాలకు సమాచారం కూడా మీ దగ్గర లేదు. మేం చేస్తున్న రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, ఉచిత గ్యాసు, రాజు యువ వికాసం మీ కళ్ళకు కనిపిస్తలేవా? మీకు ఉచిత బస్సు అబాసుపాలుగా కనిపిస్తున్నట్టున్నది. మీకు దమ్ముంటే ఉచిత బస్ పైన, ఉచిత కరెంటు పైన 200 యూనిట్ కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ ఈ రెజల్యూషన్ జయ్యుల్లి అని అంటాడు. బీసీ బిల్లు, ఎస్సీ కేటగిరీ భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వని సన్న బియ్యం ఇస్తున్నాం. ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్న నిరుద్యోగులకు 52,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకో 30,000 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ కూడా ఇస్తాం. ఇగోనుల్లా 10వ తరగతి పరీక్షలు అయితే అయిపోయినాయి కదా, ఎప్పుడెప్పుడు ఆ రిజల్ట్స్ వస్తాయి అని అందరు ఎదురు చూడబట్టిళ్ళు. ఇక మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే ముందుగాల, ఎందుకంటే ఈ 10వ తరగతి రిజల్ట్స్తోనే ఇక మా పిల్లల భవిష్యత్తు అని ఆలోచించబట్టిళ్ళు. ఇక ఏ కాలేజీలో వేయాలి, పాస్ అవుతాడా కాడా అని గుబులు కాబట్టింది. ఇక గట్లనే ఇప్పుడు 10వ తరగతికి CGPA వస్తుంది కదా, అయితే ఎంత GPA వస్తుంది, ఏ కాలేజీలో వేయాలి అని గిట్లనే ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు ఫలితాలల్లా కొన్ని మార్పులు చేసిల్లట. అయితే గా మార్పులు ఏంటి, ఏమేమిటి అనేది ఒకసారి చూడులి. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో మార్పులు చేసినారు. ఇంతకు ముందు 10 ఫలితాలలో గ్రేడులు మాత్రమే ఇచ్చేటోళ్ళు. రాబోయే 10 ఫలితాలలో గ్రేడులతో పాటుగా మార్కులు కూడా ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించిందట. అయితే ఫలితాల మెమోల ఇంటర్నల్ మార్కులు, ఎక్స్టర్నల్ మార్కులు, చివర్ల మొత్తం మార్కులు గ్రేడింగ్ ఇస్తారట. తెలంగాణ రాష్ట్ర 10 ఫలితాలు మే నెల మొదటి వారంలో విడుదల అవుతాయి. అయితే త్వరలో తెలంగాణ విద్యాశాఖ 10 ఫలితాలు విడుదల నిర్ణయిత తేదీని అది కూడా ప్రకటిస్తుందట. చూడాలి మరి ఎప్పుడో మరి. ఇగోనుల్లా నిన్న కేసీఆర్ సార్ది రజతోత్సవ సభ జరిగింది కదా. అయితే ఆడ ఉక్కలచ్చిల్ల, ఇద్దరచ్చిల్ల, కోట్ల మంది వచ్చిల్లయే. కోట్ల మంది వస్తే ఎంతగానో జాగా కావాలి. గంత జాగా ఎకరాలలో ఎంతమంది రైతుల పొలాలు పోయి ఉంటాయి. అయితే ఎవరెవరి అయితే గట్లు పోయినాయో అవన్నీ మళ్ళీ మేము సెట్ చేసి ఇస్తాం, మీరేం బాధపడకుల్లి, మేము అరుచుకుంటాము, మేమేం పట్టించుకోకుండా పోము అని అనబట్టిండు. అదే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సారు. ఇక గంతమంది పొలాలు పోయినాయి, అది కాక ఆడ గట్లన్నీ పోయి తీసేస్తారు కదా, అవన్నీ తీసేసినాయి, మళ్ళీ సెట్ చేస్తామని మాట ఇచ్చిండు. మరి ఏం చేస్తాడో ఏమో చూడాలి. అబ్బా, రజతోత్సవ సభ ఎంత మంచిగా జరిగింది, ఎన్ని కోట్ల మంది వచ్చిళ్ళు అని బీఆర్ఎస్ నాయకులందరూ సంబరపడబట్టిళ్ళు. ఇక మరి 1-2 కోట్ల మంది జనం వస్తే ఎంతగానో జాగ కావాలి. జాగిచ్చిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పబట్టిలు. అదే రజతోత్సవ సభకు భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. సభకు వచ్చే ప్రజల కోసం పొలాల గట్లు పోయినా, పొలాలు దెబ్బతిన్నా తిరిగి బాగు చేయిస్తామని చెప్తున్నారు. అది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్వయాన మాటిచ్చినాడు. మరి మాటిచ్చిండంటే ఖచ్చితంగానే చేస్తాడట.
ఇక ఏదేమైనా కూడా ఆడ ఫ్లెక్సీలు అవి వాతి ఇంకా పిల్లర్లు వాతి ఇంకా బగ్గనే కష్టపడ్డారు, అందరికీ కూడా సమన్యాయం చేస్తాము, ఎవరిని వదిలిపెట్టము, ఇక పొలాలు ఎవరి అయితే గట్లు పోయినాయో తిరిగి వేపిస్తామని మాటిచ్చిండు. ఇక నుల్లా గీ ఇలా నేను తీసుకొచ్చిన కిరాక్ కిరాక్ ముచ్చట్లు. రోజు ఇన్ని గిట్లనే పట్టుకొని వస్తా, అప్పటిదాకా ఉంటాం మళ్ళా పైలం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.